వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. కాకపోతే ఇది ఈ ట్యాగ్ ఒకటి ఉంటుంది కదా, అంటే కొంతమంది అది ఓవర్లా క్రియేట్ చేస్తారంటే తెలీదు. అంటే యూట్యూబ్ నుంచి వచ్చారు అని చెప్పి. నార్మల్లీ అక్కడ నుంచి ఇక్కడికి రావడం అనేది చాలా గొప్ప జర్నీ. అలా కొట్టడం అనేది గొప్ప జర్నీ. ఇప్పుడు రవితేజ గారిని ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాం, చిరంజీవి గారిని ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాం, అరే ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాడు. బట్ యూట్యూబ్ నుంచి వచ్చాడు అనేటప్పటికీ కొన్ని నెగిటివ్ యాంగిల్స్ కనిపిస్తున్నాయి, కొన్ని నెగిటివ్ కమెంట్స్. అరే ఇక్కడ నుంచి వచ్చిన వాడిని ఓర్వలేకపోతున్నారేమో అనే ఫీలింగ్ ఉంది. మీకు ఏమన్నా అనిపిస్తుంది అలాగా? నాకేమనిపిస్తుంది సార్, ఎక్కడ నుంచి రావాలి అంటే యూట్యూబ్ నుంచి వచ్చినా ఓకే సూపర్, నెగిటివ్ థింగ్ అయితే కాదుగా. సినిమా చేయలేనంత స్కిల్ లేదా సినిమా చేసే అంత స్కోప్ నా దగ్గర లేనప్పుడు నాకున్న ఫోన్తోనో చిన్న కెమెరాతోనో ఏదో కంటెంట్ క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే అక్కడికి వెళ్ళడానికి నాకు దారి దొరుకుతుందేమో అని ఉంటుంది కదా డెఫినెట్లీ. సో యూట్యూబ్ నుంచి వచ్చానంటే నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతున్నా. అంటే ఇప్పుడు నేనే రాగలిగినంటే యూట్యూబ్ ఎంతమంది చేస్తారు? ఇప్పుడు స్కూల్కి లేదా కాలేజ్కి వెళ్ళి ఇక్కడ ఎంతమందికి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయంటే 180 మంది ఎత్తారు. వాళ్ళందరికీ సూపర్ మోటివేషన్లా చూస్తా. కానీ నేను ఒకటే నమ్ముతా, నేను ఇందాక అన్నట్టు సైమా అవార్డు తీసుకున్నప్పుడు నేను దాన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టి కింద క్యాప్షన్ ఏం పెట్టినా తెలుసా, నాతోనే అయ్యిందంటే ఎవ్వరితోనే అవుతుందని పెట్టిన. సో నేను పాజిటివ్గా తీసుకోవాలా నెగిటివ్గా తీసుకోవాలా దీన్ని యూట్యూబ్ నుంచి వచ్చేదాన్ని? సూపర్ పాజిటివ్గా తీసుకోవాలి. నైస్ సూపర్. అండ్ ప్రభాస్ గారు ఇన్విటేషన్ అని చాలా మంది అన్నారు కదా సరదాగా, కొంచెం ఆ డైలాగ్ డెలివరీ ఇది ఇందులో ప్రభాస్ అన్న ఫ్యాన్ ఓకే, ఫ్యాన్ హీరోయిన్ సినిమా తీసుకోవాలంటే రీ రిలీజ్ కి వర్షం సినిమాకే తీసుకోవద్దు దీంట్లో. సో అప్పుడు ప్రభాస్ అన్న చెప్పిన డైలాగే చెప్తా అందులో. ఓకే ఈ సినిమాలో చెప్తా, గోదావరి స్లాంగ్ లో. ఓకే తప్పుగా ఉంటే క్షమించండి, ఒకవేళ ఏమనంటే బాగా టెన్షన్తో చెప్పిస్తుండే మనోడు. పోనీ చెప్పండి ఏం చేయమంటారా? జువ్వలు కలిసి బిర్యానీ మీద జీడిపప్పులు చల్లి ఐ లవ్ యూ అని పాట పెట్టి చాక్లెట్ ఇచ్చి కొలంలో దూకి కమల పూలు ఏమైనా తెచ్చిమంటారా? పూనాలో ఏమైనా కన్విన్స్ అవుతారా? అట్లా నైస్. బట్ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది బికాస్ చాలా వేరియేషన్ ఉంటది కదా. ఇదేమో కొట్టినట్టు ఉంటది, మీరు అన్నట్టు చాలా ఫట్ ఫట్ మన ఉంటది. తెలంగాణ డైలెక్ట్ షూటింగ్ చేసిన రోజులు తినాలని అనలే నేను, తినారా ప్రాక్టీస్ చేసిన ఎవ్రీడే. నీకు అనిపించిందా ట్రాన్స్ఫర్మేషన్? క్లియర్లీ కనిపించింది. అంటే మేబీ మీరు అన్నట్టు బాగా వెతికేవాడికి ఏమన్నా నేటివ్ స్పీకర్ లాగా ఎవరు చేయలేరు. బట్ చాలా ట్రాన్స్ఫర్మేషన్ కనిపించింది. అంటే ఈ చేంజ్ కష్టంగా మీరు అన్నట్టు ఫోక్ సాంగ్ మెలోడీ సాంగ్ రెండు ట్రాన్స్ఫర్మేషన్ అయితే కొంతమందికి అనిపిస్తుంది ఎక్స్క్లూజివిటీ. అదేంటి కంపారిజన్? ఫేమస్ లో నేను యాక్టింగ్ చేసిన, డైరెక్షన్ చేసిన, రైటింగ్ చేసిన. సైమా అనేది చాలా పెద్దది కదా, బెస్ట్ డెబ్యూ యాక్టర్ లాగా నాకు ఇచ్చారు కదా సైమా అవార్డు, బెస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ లాగా. సో అందులో నేను దేనికి ఇచ్చారు? యాక్టర్కే ఇచ్చారు కదా. యాక్టింగ్ నేను ఇంకో హీరో లాగా చేస్తే నాకు ఎందుకు ఇస్తారు? కరెక్ట్. మేము ఫేమస్ మీరు చూసి ఉంటారు కదా. సో మీకు అనిపించింది ఇక్కడ ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ అట్లాంటిది కాబట్టి అట్లా చేసి.